రారెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం శ్రీకూర్మం వచ్చాము. మన దేశంలోనే కదా, ప్రపంచంలోనే ఇది ఒక్కటే కూర్మ అవతారానికి దేవాలయం ఇంకా ఎక్కడా లేదంటే ఈ ఒక్క చోటే ఉంది. స్నానాలు చేసేవాళ్ళు అంట, లోతుగా ఉందని పోవటం లేదులే, పక్కనే ఉండాలి. దీని పేరు శ్వేత పుష్కరిణి అంట. తాబేళ్ళు చూడండి, అది గట్టు మీదకి ఎక్కింది. ఇది లోపల చాలా ఉంటాయి, చూద్దాం. ఇవి చూడండి తాబేళ్ళు అన్నీ ఇలాంటివే ఉన్నాయి, స్టార్లు లాగా. లోపల ఈ ఆలయానికి ఒక్కసారి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇంకా ఎక్కడైనా ఒక ధ్వజస్తంభమే కదా ఉండేది. ఈ శ్రీకూర్మంలో మాత్రం 2 ఉంటాయి ధ్వజస్తంభాలు. ఆలయం చాలా పురాతనమైంది, మంచి శిల్పకళ ఉంది. వైష్ణోదేవి కూడా ఉంది జమ్మూలో, కాట్రా వైష్ణోదేవి లేదు, అది చాలా పురాతనమైంది, చాలా బాగుంది. ఈ పక్కన గోడల మీద చిత్రపటాలు పెట్టారు. మత్స్యావతారం, ఇది కూర్మ అవతారం. అదే క్షీరసాగర మదనంలో చిలికేటప్పుడు మందర పర్వతం సముద్రంలో కూరుకుపోతుందని మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడులాగా ఉపయోగించి క్షీరసాగరం చిలుకుతారు కదా. అప్పుడు మందర పర్వతం లోపలికి వెళ్ళిపోతుందని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి కూర్మ అవతారంలో మందర పర్వతం కింద ఉండి ఇంకా లోపలికి మునక్కుండా చూశాడు అన్నమాట. ఈ దశావతారాలు. దానిలో కూడా పాటలేదు, ఎందరికీ అభయమునిచ్చి చేయని, చిలుకు కుప్పలి క్రింద చేర్చి చేయని. ఇవన్నీ దశావతారాలు ఉన్నాయి ఇక్కడ. గుడికి కూడా ప్రతి గూట్లో అన్ని విగ్రహాలు పెట్టారు, చాలా బాగుంది. శ్రీకూర్మ ఇవన్నీ వాహనాలు, ఏదైనా ఉత్సవాలు చేస్తారు కదా, అవి అన్ని వాహనాలు. గరుడ వాహనం, ఆంజనేయుడు, నాగవాహనం, అదే నాగు, అశ్వ, అన్ని వాహనాలు. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక చూడండి, క్షీరసాగర మదనంలో పూర్వంలాగా మందర పర్వతానికి అడుగులు నిల్చున్నాడు. వాసుకి దేవతలు ఏమన్నా తలకల్లి, దేవతలు తోకల్లి, రాక్షసులు తలకల్లి పట్టుకొని క్షీరసాగరం చిలుకుతుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి కూర్మ అవతారంలో ఇచ్చారు. అదిగో లక్ష్మీదేవి, చంద్రుడు, ఏనుగు, అది ఐరావతము, కల్పవృక్షం, కామధేనువు, అవన్నీ పుట్టుకొచ్చినాయి. అప్పుడు ఆ మందర పర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మ అవతారంలో అడుగును నిలబడి సహకరించాడు అన్నమాట వాళ్ళకి. లోపల ఫోటో దిగలేదు కదా, సేమ్ ఎలా ఉంటుంది అన్నమాట. తాబేలు దానికి అలంకరణ చేసి ఉంటారు ఎలాగా. శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవాలయం పక్కన చూడండి, అది అలా ఉంటుంది లోపల. మనం అటు పక్క ఒకటి చూసాం కదా ధ్వజస్తంభం, ఇది 2వ ధ్వజస్తంభం. 2 ధ్వజస్తంభాలు ఉంటాయి శ్రీకూర్మానికి. ఈ క్షేత్ర వైశిష్టాన్ని గురించి ఎక్కడ రాశారు చూడండి. భారతదేశంలో గల ఏకైక శ్రీకూర్మనాథ క్షేత్రం అంట. అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం, శివకేశవ అభేదమైన క్షేత్రం, త్రిమాతాచార్యులు దర్శించిన క్షేత్రం, 2 ధ్వజస్తంభాలు గల క్షేత్రం, అష్టతీర్థములతో అలరారుతున్న క్షేత్రం, నిత్యాభిషేకాలు జరపబడు క్షేత్రం, శ్రీ స్వామివారిని సేవించిన గ్రహదోషాలు తొలుగు క్షేత్రం, 108 స్తంభములు గల చుట్టూ మండపాలు కలిగిన క్షేత్రం. ఇదే శ్రీకూర్మం.
ఇంకా మన భారతదేశంలో ఈ ఒక్క చోట మాత్రమే ఉంది కూర్మావతారంతో ఆలయం. క్షేత్రంలోనంట ప్రదక్షిణ మండపానికి ఈశాన్య భాగంలో శ్రీకూర్మం నుంచి వారణాసి వరకు ఒక సొరంగం ఉందంట. ఆ పూర్వకాలంలో ఆయన పేరేంటి శ్రీ చైతన్య ప్రభు పాదుల పాదముద్రలు కూడా ఉండేవి అంట. ఆయన వెళ్ళేవాడు అంట. అక్కడి నుంచి శ్రీకూర్మం నుంచి కాశీ వరకు ఉందంట దారి, భూమి లోపల సొరంగంలో.